Second question. Show that any positive odd integer is of the form of 6q plus 1, 6q plus 3, 6q plus 5, where q is some integer. ఏమడిగాడు క్వశ్చన్లో ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఆడ్ ఇంటీజర్ అనేది ఈ ఫామ్లో ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్గా తీసుకోవాలి. ఏ అనేది ఎలా ఉంది క్వశ్చన్లోనే ఇచ్చాడు. 6q plus 1 ఫార్ములా అన్నాడు అంటే కంపల్సరీ బి వాల్యూ 6 అనేది తీసుకోవాలి. సో ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ అనేది తీసుకుని అండ్ బి అనేది 6గా తీసుకోవాలి. యూక్లిడ్ ఆల్గోరిథం డివిజన్ ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. దీనిలో ఏ వాల్యూని ఏగానే తీసుకున్నామో బి వాల్యూని 6గా తీసుకున్నాం కాబట్టి ఏ ఈక్వల్ టు 6q ప్లస్ ఆర్ అని ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం ఒక ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. ఇక్కడ క్యూ అనేది ఎప్పుడూ కూడా 0 కంటే పెద్దది అవ్వచ్చు లేదా 0 ఈక్వల్గా ఉండొచ్చు. ఆర్ అనేది మాత్రం 6 కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్లో 6 అడిగాడు కాబట్టి 6 కంటే తక్కువ నెంబర్లు ఏమేమి ఉన్నాయి? పాజిటివ్ నెంబర్స్ 0 నుంచి 5 వరకు ఉన్నాయి. ఆర్ అనేది ఎప్పుడు కూడా 0 నుంచి 5 వరకు ఉండాలి. ఇక్కడ బి వాల్యూ మాత్రం అక్కడ ఇచ్చాడు కాబట్టి 6 అనేది తీసుకోవాలి. క్యూ వాల్యూ కూడా ఎప్పుడు 0 లేదా 0 కంటే పెద్దదై ఉండాలి. ఓకే, ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఈ ఫార్ములా మనం తయారు చేసిన యూక్లిడ్ ఆల్గోరిథం డివిజన్ ఫార్ములా మనం తయారు చేసుకున్న దాంట్లో ఆర్ వాల్యూస్ని పెట్టుకుంటా పోవాలి. ఆర్ వాల్యూస్ 0, 1, 2, 3, 4, 5 అని రాసుకున్నాం కాబట్టి ఒక్కొక్క ఆర్ వాల్యూని దీనిలో పెట్టుకుంటా కొత్త ఈక్వేషన్స్ని తయారు చేసుకోవాలి. ఏ వాల్యూ ఎలా మారుతుందో చూసుకోవాలి. మనం ఆర్ వాల్యూని పెట్టుకుంటా ఏ వాల్యూని ఎలా మారుతుందో చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నాము. ఆర్ ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకుంటే ఏమైంది? ఏ వాల్యూ 6q అయింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే ఏ వాల్యూ 6q ప్లస్ 1 అయింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకుంటే ఏ వాల్యూ 6q ప్లస్ 2 అయింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టుకుంటే ఏ వాల్యూ 6q ప్లస్ 3 అయింది. ఆర్ ఈక్వల్ టు 4 పెడితే ఏ వాల్యూ 6q ప్లస్ 4 అయింది. ఆర్ ఈక్వల్ టు 5 పెడితే ఏ వాల్యూ 6q ప్లస్ 5 అయింది. ఇప్పుడు ఏ వాల్యూస్ మొత్తం వచ్చినాయి. ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ అనే వాల్యూని అడిగాడు కాబట్టి మనం మొత్తం ముందు ఏ వాల్యూలన్నీ ఫైండ్ అవుట్ చేసాం. ఏ వాల్యూలు ఫైండ్ అవుట్ చేశాక ఏ వాల్యూలు ఇక్కడ 2 రకాలు, ఒకటి ఆడ్ నెంబర్లో వచ్చింది, ఒకటి ఈవెన్ నెంబర్లో వచ్చింది. ఈవెన్ నెంబర్లు ఏమేమి వచ్చినాయి? ఏజ్ కూడా 6q అనేది ఈవెన్ నెంబరు, ఏజ్ కూడా 6q ప్లస్ 2 అనేది ఈవెన్ నెంబరు, ఏజ్ కూడా 6q ప్లస్ 4 అనేది ఈవెన్ నెంబరు. ఈవెన్ నెంబర్ ఎప్పుడు కూడా మనకి డివిజిబుల్ బై 2 అవుతుంది. ఈవెన్ నెంబర్ ఎప్పుడు కూడా డివిజిబుల్ బై 2 అవుతుంది. మనకి ఇక్కడ వచ్చిన నెంబర్స్